అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్లో ప్రధాన పంట వరి. బోర్లు, బావులు, కాలువల క్రింద ఈ వరి సాగును చేపడుతున్నారు. ముఖ్యంగా గోదావరి డెల్టాలో వరి సాగు విస్తీర్ణం ఎక్కువ. పుష్కలంగా నీటి లభ్యత, సారవంతమైన భూముల వల్ల ఈ ప్రాంతాల్లో వరిని ఎక్కువగా సాగు చేస్తుంటారు. వరిలో ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రస్తుతమున్న పరిస్థితులు, మురుగునీటి సమస్యలు, చవుడు, చేను పడిపోవడం, అధిక వర్షాలు వంటి అనేక సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు క్రొత్త రకాలను రూపొందిస్తున్నారు మన శాస్త్రవేత్తలు. గోదావరి మండలం కిందకి వచ్చే పశ్చిమ గోదావరి, కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాలకు అనువైన కొత్త వరి రకాలు, వాటి గుణగణాలను సూచిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ పొడపాటి వినయలక్ష్మి. సార్వాలో అధిక దిగుబడినిచ్చేటటువంటి నూతన వరి వంగడాల గురించి తెలుసుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువగా సార్వాలో రైతాంగం MTU 1318 అనే రకంను సాగు చేస్తున్నారు. ఈ రకం యొక్క పంటకాల పరిమితి 150 రోజులు. సాధారణంగా నత్రజని ఎరువులు కానీ ఎక్కువగా వినియోగించినట్లయితే పంటకాల పరిమితి ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇలా పంటకాల పరిమితి పెరగడం వలన దాల్వా పంటకు వెళ్ళడం రైతాంగం చాలా కష్టమవుతుంది, లేట్ అవుతుంది. అంతేకాకుండా దాల్వా వరి ఆఖరి దశలో నీటి ఎద్దడికి కూడా గురి కావడం కూడా జరుగుతుంది. అయితే ఈ 1318 వరి రకం వేసిన రైతులు నత్రజని వినియోగంపై దృష్టి సారించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రకానికి సిఫారసు చేసిన దానిలో 75% నత్రజనిని వినియోగిస్తే సరిపోతుంది. అనగా ఎకరానికి 27 కేజీల నత్రజనిని గనక మనం అందించినట్లయితే ఈ రకం బాగా పెరిగి అధిక దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా నత్రజనిని ఎక్కువగా వేసినట్లయితే నత్రజని ఎరువును పంట కాల పరిమితి పెరగడంతో పాటు చీడపీడల ఉధృతి కూడా పెరగడం అనేది మనం గమనించడం జరుగుతుంది. 1318తో పోల్చినట్లయితే తక్కువ కాల పరిమితిలో అధిక దిగుబడినిచ్చే రకాలు ఇంకా మారుటేరు నుంచి విడుదల చేయడం జరిగింది. ఇందులో మొదటిది MTU 1310 వరి రకం. MTU 1075 CR 3598 1421 అనే రకాలతో ఈ రకం సంకరణం చేసి రూపొందించడం జరిగింది. ఈ రకం యొక్క పంటకాల పరిమితి చూసుకున్నట్లయితే 135 నుంచి 140 రోజులు. గింజ మధ్యస్థ సన్నంగా ఉండి బియ్యం తెలుపు రంగులో ఉంటుంది. 1000 గింజల బరువు చూసుకున్నట్లయితే 21 గ్రాములు ఉంటుంది. ఈ రకం అగ్గి తెగులు, మెడవిరుపు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. గింజరాలిక చాలా తక్కువ, చేనుపై పడిపోదు. అంతేకాకుండా దిగుబడి చూసుకున్నట్లయితే 7 నుంచి 7.5 టన్నులు హెక్టార్కు దిగుబడి కూడా రైతాంగం తీసుకోవడం జరుగుతుంది. రెండవది MTU రైస్ 1212. ఈ రకం కూడా మారుటేరు వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి 2022వ సంవత్సరంలో విడుదల చేయడం జరిగింది. IR 64 PLA 991312 రకాలతో సంకరణం చేసి ఈ MTU 1212 వరి రకాన్ని రూపొందించడం జరిగింది. ఈ రకం యొక్క కాలపరిమితి చూసుకున్నట్లయితే 140 రోజులు. గింజ మధ్యస్థ సన్నంగా ఉండి ధాన్యం తెలుపు రంగులో ఉంటుంది. 1000 గింజల బరువు చూసుకున్నట్లయితే 21.3 గ్రాములు ఉంటుంది. దిగుబడి హెక్టార్కి 7.5 టన్నులు. ఈ రకం అగ్గి తెగులు, మెడవిరుపు తెగులు, పాము పొడ తెగులు, మాగుడు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. చేనుపై పడిపోదు. గింజ రాలిక కూడా తక్కువ. అంతేకాకుండా మన పశ్చిమ గోదావరి జిల్లాల్లో మనం చాలా వరకు ముంపుకు గురయ్యే ప్రాంతాలు, చౌడు నేలలు చూడడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ముంపును తట్టుకుని అధిక దిగుబడినిచ్చే వరి రకం MTU 1232ను మారుటేరు వ్యవసాయ పరిశోధనా స్థానం వారు 2022లో విడుదల చేయడం జరిగింది. ఈ రకం పంటకాల పరిమితి చూసినట్లయితే సాధారణ పరిస్థితుల్లో 140 రోజులు, అదే ముంపు పరిస్థితుల్లో 140 నుంచి 145 రోజుల్లో కోతకు వస్తుంది. గింజ మధ్యస్థ సన్నంగా ఉండి ధాన్యం తెలుపు రంగులో ఉంటుంది. 1000 గింజల బరువు చూసుకున్నట్లయితే 20.52 గ్రాములు. దిగుబడి సాధారణ పరిస్థితుల్లో 6 టన్నులు హెక్టార్కి, అదే ముంపు పరిస్థితుల్లో 3.8 టన్నులు హెక్టార్కు. ఈ రకం దోమపోటు, అగ్గి తెగులు, పొట్టకుళ్ళు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. అయితే ఈ రకం
నారుమడి దశ నుండి పిలక కట్టే దశ వరకు సుమారుగా 14 రోజుల వరకు ముంపును తట్టుకుంటుంది. లోతట్టు ప్రాంతాల్లో అత్యధికంగా రైతాంగం సాగు చేస్తున్న బాడవ మసూరికి ఈ రకం ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో చేపల చెరువులు, రొయ్యల చెరువులు చుట్టుపక్కన ఉన్నటువంటి భూములన్నీ కూడా చౌడు పారిపోవడం గమనించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో చౌడును తట్టుకుని అధిక దిగుబడినిచ్చే సన్నగింజ రకం అన్నానికి అనువైన రకాన్ని మచిలీపట్నం వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి MCM 103 అనే పేరుతో 2022 సంవత్సరంలో విడుదల చేయడం జరిగింది. BPT 5204 MTU 4870 అనే రకాలతో సంకరణం చేసి ఈ రకం రూపొందించడం జరిగింది. ఈ రకం యొక్క పంటకాల పరిమితి చూసుకున్నట్లయితే 140 రోజులు. మిక్కిలి సన్నంగా ఉండి ధాన్యం తెలుపు రంగులో ఉంటుంది. 1000 గింజల బరువు చూసుకున్నట్లయితే 14.5 గ్రాములు. దిగుబడి హెక్టేర్కి సాధారణ పరిస్థితుల్లో 6 టన్నుల వరకు వస్తుంది. అదే చౌడు నేలల్లో 5 టన్నుల వరకు కూడా దిగుబడిని సాధించవచ్చు. ఈ రకం కొంతవరకు అగ్గి తెగులు, పాము పొడ తెగులు, తెల్లదోమను కూడా తట్టుకుంటుంది. బియ్యం పారదర్శకంగా ఉండి అన్నానికి అనువుగా ఉంటుంది. సిఫారసు చేసిన ఎరువుల మోతాదు 90 కేజీల నత్రజని, 60 కేజీల భాస్వరం, 60 కేజీల పొటాషియంను మనం గనక వినియోగించినట్లయితే 1 ఎకరాకు చేను పైన పడిపోదు. కావున రైతులు నూతనంగా విడుదల చేయబడినటువంటి అధిక దిగుబడినిచ్చి తక్కువ ఎరువుల వినియోగంతో కొంతవరకు చీడపీడలను తట్టుకొని రకాలను ఎంపిక చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము.